జైకి నార్మల్ అయ్యేంత వరకు నువ్వు తను చూడకుండా ఉండటమే మంచిది. సారీ అమ్మా. నీకు నేను మొదట్లోనే చెప్పాను, జైని నీ సొంతం చేసుకోవడానికి నువ్వు ఆడిన నాటకాలు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అని. ఇప్పుడు చూసావా, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతగా మెంటలీ డిస్టర్బ్ అయ్యాడు. జైకి ఫస్ట్ నైట్ జరగకుండా నన్ను నర్స్ రేఖలాగా మాట్లాడి నువ్వు సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు చెప్పమన్నావు. అదేలాగా ఇక నా పర్సనల్ విషయం గురించి మాట్లాడుకో. నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఏది కరెక్టో ఏది తప్పో నాకు తెలుసు. సిస్టర్, సిస్టర్, ఆయనకి తొందరగా నయం అవ్వాలని నేను ఉపవాసం ఉండి గుడికెళ్ళి వస్తున్నాను. ఈ విభూతిని ఆయనకి పెడతారా? అలాగే మిగిలిన విభూతిని ఈ దేవుడి ఫోటోని ఆయన పిలో కింద పెట్టండి. అన్నట్టు సిస్టర్, నేను ఇవన్నీ ఇచ్చినట్టు ఆయనకి తెలియనిపోతూ. ఈ అమ్మాయిని పోయి జై డాక్టర్ దయ్యం అంటున్నారే. ఏ దైవమైనా గుడికి వెళ్తుందా, పూజలు చేస్తుందా? ఈవిడ గుడికి వెళ్ళింది నువ్వు చూసావా ఏంటి? అబద్ధం కావచ్చు కదా. గుడికి వెళ్ళకపోతే ఏ దైవమైనా దేవుడు ఫోటో గాని విభూతిని గాని తాగలదా? నమ్మద్దే మంజు, ఇప్పుడు దయ్యాలని మనుషుల్లాగే చేస్తున్నాయి. Only a win for Barca would be enough because it would give them the same number of points as Atletico. But the కాళీ, భద్రకాళి, మహంకాళి, కాళీ, మహంకాళి, పో దుష్టాత్మ, ఈమెను వదిలి వెళ్ళిపో, వెళ్ళిపో, పో. నేను వెళ్ళను. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు నమ్ము నమ్మకపో కార్యక్రమంలో మంత్రవాది నరసింహరాజు గారి ఆశ్రమంలో దెయ్యాలు భూతాలు ఆవహించిన వాళ్ళను ఎలా నయం చేయబోతున్నారో మనం లైవ్ లో చూడబోతున్నాం. కెమెరామన్ ప్రభాకర్ తో రాంబాబు, టిక్ టిక్ టీవీ. ఇప్పుడు ముందుగా స్వామీజీని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నమస్కారం స్వామీజీ. నమస్తే స్వామీజీ, ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? ఇది నమ్మొచ్చంటారా? మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతాను స్వామీజీ. ఈ ప్రపంచంలో దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి ఉంటుంది. భూత ప్రేత పిశాచులు పట్టిన వారు, చేతబడులు చేయబడిన వారు విముక్తి కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఏ మనిషి అయినా భూత ప్రేతాలకు ఎదురు నిలిచి పోరాడి గెలవలేడు. మంత్రాలు తంత్రాలు తెలిసిన మాలాంటి వారు మాత్రమే ఈ దుష్ట శక్తులను తరిమి కొట్టగలరు. ఇప్పుడు ఆశ్రమానికి వచ్చిన బాధితుల్ని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. నీ సమస్య ఏంటో చెప్పావు కదా, ఇక నువ్వు భయపడకు. నువ్వు చెప్పినట్టు నీ భార్యగా వచ్చిన దుష్టశక్తిని పట్టుకున్నంత మాత్రాన నీ సమస్య తీరిపోదు. దాంతోపాటు ఇంకా 2 దుష్టశక్తులున్నాయి. అందువల్ల ఆ ముగ్గురిని నువ్వెక్కడైతే ఒకేసారి చూశావో ఆ చోటుకి నువ్వు తనను తీసుకురా. అయితే అక్కడికి తను రాదు. ఆమెను ఎలాగైనా ఒప్పించి అక్కడికి తనను తీసుకురా. మిగతాది నేను చూసుకుంటా. కొన్ని దుర్మరణాల వల్ల ఇలాంటి ఆత్మలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి ఆత్మే ఈ అమ్మాయి. ఇలాంటి దుష్టశక్తులు నీ చుట్టూ ఉన్న వారిని కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడిస్తాయి. నిన్ను ప్రశాంతంగా బతకనివ్వవు. సరే, ఈరోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి ఆమెను అక్కడికి తీసుకురా. ధైర్యంగా వెళ్ళు. నీ సమస్యను నేను తీరుస్తాను. అలాగే